దేవి ఆగు. దేవి నా మాటలు ఆలించుంది. నేను మీ మాట వినను, నమ్మను. అంత నేనేమేం చేసి తెలిసి కూడా అడుగుతా. అమాయకత్వమా జానపదమా? నేరమని తెలిసిన చేతన నా దేవికి కోపము రానిస్తుంది. కోపం నన్ను నీ అందం అతిశయిస్తున్నదే. కోపము చూపగా కుసుమ కోమలి నీ కడకంటి శాంతికి పాపముతే చెక్కిలుల పామిన కుంకుమ రాపకమీయ రక్తిమల నేలపై మహాత్ముల కాంతుల నింపుకోడగా మాటలకేమి పొగడ్తలకి నోటి మాటలే కదా. మనసు లేక మాట ఉండను. మాటకు మనసుకు సంబంధం ఉండునా? తప్పక ఉండును దేవి. హృదయ స్పందనమే భావమై భాషగా వ్యక్తమవు. భారతవంచన భావం ఒకట, మాట మరొకట. హృదయమునకు మాటకు సంబంధం ఉండునా? అంతటి ఆక్రోశం మీద ఆంతర్యమును వివరింపదు. మీరు నన్ను ఇష్టపడే పెళ్ళాడుతురా, లేక బహుమాటములకు ఈ తల వంచి నా మెడ వంచుతురా? నీకు ఈ సందేహం మీద కలిగింది. వివాహమైన ప్రథమ దినము తప్ప ఇప్పుడు నాతో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారా? ఏకాంతముగా గడుపుతున్నారా? సఖ్యము దయం మోహము సౌఖ్యములను మిత్రుల పుత్రుల భాగ్యగూడ విడిచిపెట్టున మనమున వెలవరాదు ప్రజల సంతోష పెద్దగా ఇంత కఠినంగా రాజధర్మములు. అవును దేవి, అందులకే ప్రభువుల పలుకులు శిరీష కుసుమ పేశలములై హృదయములో పాషాణ తుల్యములై. క్షణమైనను మీ వియోగము భరింపగల
మాత్రం నా ప్రియా వియోగ విరహజ్ఞ భరించు. నేను చల్లని గాలి ఊయలల చంద్రుని చల్ల పొందిన మల్లెల మత్తు వాసనల మాధవు సేనల మాట పాటల ఉల్లము పల్లవ్యోగ మగనోద్ధతి చక్కటి పొందుదాక నీ అల్లరి యవ్వనమునకు హత్తులు భక్తులు చేయగోరే అతిశయక్తి కాదే? కాదు దేవి, స్వభావం. అమ్మో, మాటకు మాట చెప్పు చెతురులే. వేటకు వేట దియ్య నేర్పరిని కూడా. అమ్మో, నీతో మాటలో గెలుచుట కష్టమే. మాటలు కాదు, చేతలందునూ గెలుచుట కష్టమే. ఆకు చాటున దాగిన అందమైన మల్లె పువ్వుగా నీ ఆశ్రమమున నీదు సగసుల నీ గదలు నీదు గత్త అందజేసిన మరులకు వందనములు చెల్లా. తొలకరి పూల చల్లు పుష్పాంజలి కలువ కరుల కోమలాంగి నీకు కుసుమాంజలి నీ హంస నడకలో కవిత జల్పిన కవనమయూరే కవిత జల్పిన కవనమయూరే ఓహల కౌందని అభినయ సుందరి నయన సుందరి నవమోహిని ఓహల కౌందని అభినయ సుందరి నవమోహిని.
కాలము కరిగిన జవ్వనము మరల అందినదే అనుభవం. దేవి గారి కొరకు పూదండ ఇక్కడికి వచ్చింది. పూదండ తిన్న మాట్లాడు అయినా సమయం మెరిగి రావాలన్న జ్ఞానం కూడా లేదా? సమాజాన్ని పాటించి తిని ఆనందం పుగిపాలు చేస్తుంది. హృదయేశ్వరానిన హాయిగా ఉంది. మహారాజా ఇది భగవంతుడే కల్పించిన ఏకాంతం. మనసు మాట్లాడరాదు. మహారాజా సంస్కారం విస్మరించి పరకాంతని అంతున జాతిని వాంఛించటంనా? నీవు పరకాంతవు కాదు, నాదానం. అధికారమా? కాదు, అభ్యర్థన. నేను నిన్ను ప్రేమించింది. అది మీ ఊహ కాదు, హృదయగత సత్యం. మీరు వివాహితులు. ఆ వివాహము నీ కొరకే. అవును దేవి, ఆమెను వివాహమాడిన ఆమె వెంట నీవును వస్తువని, నాకు నీ దర్శన భాగ్యం అప్పునని నిన్ను ఒప్పించి మెప్పించి నిన్ను నాదానిగా చేసుకునేయించింది. కానీ నీవే కరుణింపవై శర్మిస్తా. నీ కొరకు జీవిత త్యాగం సౌఖ్యమనే త్యాగం చేసిన నా ప్రేమను అంగీకరింపలేవా? నీవు అంగీకరించిన కల్లని పిల్లతో మెడల సాక్షిగా, కోయిల పాట సాక్షిగా, మల్లెల సాక్షిగా, చిగురు మాటున మామిడి పిందె సాక్షిగా, తెల్లని వెలుగు సాక్షిగా, మదించనియో చెడు బోధి సాక్షిగా, ఇల్లిదే పాడి పీడను ఏర్పడజేతును నీవు మెచ్చగను. మీ త్యాగములకు నేను ఇవ్వదగు బహుమానం మీ ఆనందమే. శ్రీలక్ష్మి
పట్టున దొరికిన తీరమట్టు నేను వైకోలు ప్రాణాలు నిలిపెనేను. ఈ జన్మకు ఈ భాగ్యము చాలు. చేసి Da da
కాలమే ఈ సత్యమును వెల్లడించే వరకు నేను ఓర్పు వహించవలను. అంతేగా? నా మనసునకు నచ్చిన మాట అంటే